Good morning students. Today's our topic is cookies. So cookie is a small piece of information that is persisted between multiple client requests. So cookie has a name, value, optional attributes such as comment, path, qualifiers, maximum age and version number etc. సో కుకీ అనేది ఏంటంటే సింపుల్గా మనం బ్రౌజర్లో ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక టైపింగ్ బార్ అని సెర్చ్ బార్లో టైప్ చేస్తున్నప్పుడు దాని వర్డ్కి రిలేటెడ్గా ఏమేమి టర్మ్స్ ఉన్నాయి అనేది మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. వాటిని కుకీస్ అని చెప్పేసి అని అంటాం. సో ఆ కుకీ అనేది క్లయింట్ సైడ్ అనేది క్రియేట్ అవుతాయి. సో నేమ్ ఉంటుంది, దానికి వాల్యూ ఉంటుంది, యాట్రిబ్యూట్స్ ఏముంటాయి అంటే కామెంట్ ఏంటి, దాని పాత్ ఏంటి, మ్యాక్సిమం ఏజ్ ఎంతవరకు దాని యొక్క ఏజ్ ఉంటుంది, వర్షన్ ఏంటి అనేది మొత్తం కుకీలో ఉంటాయి. సో హౌ కుకీ వర్క్స్, ఎలా వర్క్ అవుతుంది అంటే ఈచ్ రిక్వెస్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ న్యూ రిక్వెస్ట్ బై డిఫాల్ట్. సో మనకి రిక్వెస్ట్ ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ రిక్వెస్ట్గానే కన్సిడర్ చేస్తుంది. అలా కాకుండా మనం కుకీ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వన్స్ మనం in cookie technique we add a cookie with response from the servlet, so we store it in the cache of the browser. After that if request is sent by the user, cookie is added with request by default. సో మనం ఎప్పుడైనా కానీ అది సెర్చ్ బార్లో టైప్ చేస్తున్నప్పుడు సో ఆల్రెడీ కుకీ అనేది ఉంటే దానికి రిలేటెడ్ వర్డ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. దానివల్ల ఏంటి అని అంటే we recognize the user as the old user. Next, types of cookies. There are two types of cookies, non-persistent cookie and persistent cookie. In non-persistent cookie is valid for only single session only, that is it is removed each time when the browser closes. So when the user closes the browser. Persistent cookie means it is valid for multiple sessions. It is not removed each time when user closes the browser. It is removed only if user log out or sign out. So మనకి బ్రౌజర్ని క్లోజ్ చేయగానే కుకీ అనేది రిమూవ్ అయిపోతే దాన్ని నాన్ పర్సిస్టెంట్ అని అంటాం. అలా కాకుండా సైన్ అవుట్ అయినప్పుడు మాత్రమే కుకీ అనేది క్లోజ్ అయితే దాన్ని పర్సిస్టెంట్ కుకీ అంటాం. మల్టిపుల్ సెషన్స్ వరకు అది యూజ్ అవుతుంది. మల్టిపుల్ సెషన్ అంటే ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, దాన్ని యూజ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేస్తాం, దట్ ఈజ్ వన్ సెషన్. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఓపెన్ చేసిన ప్రతిసారి దాన్ని సెషన్ అని చెప్పేసి అంటాం. సో అలా మల్టిపుల్ సెషన్ కోసం యూజ్ అయ్యేది పర్సిస్టెంట్ కుకీ. నార్మల్గా మనకి ఎక్కడైనా కానీ పర్సిస్టెంట్ కుకీ అనేది ఉంటుంది. నెక్స్ట్, అడ్వాంటేజెస్. సింప్లెస్ట్ టెక్నిక్ ఆఫ్ మెయింటైనింగ్ ద స్టేట్, కుకీస్ ఆర్ మెయింటైన్డ్ అట్ క్లయింట్ సైడ్ మెయింటైన్ చేస్తుంది. అది సింపుల్గా సింపుల్ టెక్నిక్ని ఫాలో అవుతుంది. డిసడ్వాంటేజెస్ మీన్స్ ఇట్ విల్ నాట్ వర్క్ ఇఫ్ కుకీ ఈజ్ డిజేబుల్ ఫ్రమ్ ద బ్రౌజర్. ఓన్లీ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ కెన్ బి సెట్ ఇన్ ద కుకీ ఆబ్జెక్ట్. సో ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్ మాత్రమే మనం సెట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇమేజెస్, వీడియోస్ ఇవేమి కూడా కుకీస్లో ఉండవు. అలాగే ఇట్ విల్ నాట్ వర్క్ ఇఫ్ కుకీ ఈజ్ డిజేబుల్ ఫ్రమ్ ద బ్రౌజర్లో కుకీ అనేది డిజేబుల్ చేస్తే మనం ఏం చేసిన కుకీ అనేది వర్క్ అవ్వదు. For example, Gmail uses cookie technique for login. If you disable the cookie, Gmail won't work. So మనకి Gmail లాగిన్లో కూడా కుకీ టెక్నిక్ అనేది ఉంటుంది. సో కుకీ క్లాస్. సో కుకీని క్లాస్ క్రియేట్ చేయడానికి ఏమేమి మెథడ్స్ ఉంటాయి, కన్స్ట్రక్టర్స్ ఉంటాయి అనేది కుకీ క్లాస్ చెప్తుంది. javax.servlet.htp ఈ ప్యాకేజ్లో కుకీ క్లాస్ అనేది ఉంటుంది. సో ఈ క్లాస్ ప్రొవైడ్స్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ యూజింగ్ ద కుకీస్. సో కన్స్ట్రక్టర్స్, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్. కుకీ జస్ట్ మన కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో కన్స్ట్రక్టర్ నేమ్ కూడా అదే ఉంటుంది. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ద డిఫాల్ట్ వాల్యూస్. సో ఇక్కడ మన కుకీ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉంది ఏంటంటే జస్ట్ కన్స్ట్రక్ట్స్ కుకీ. సో కుకీ స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ వాల్యూ మీన్స్ ఇక్కడ మన కుకీకి ఒక నేమ్, వాల్యూ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేయాలి అన్నప్పుడు ఈ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ మెథడ్స్. సో మెథడ్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి పబ్లిక్ వాయిడ్ సెట్ మ్యాక్సిమం ఏజ్ ఇంటి ఎక్స్పైరీలో మనం దీనికి సెకండ్స్ అనేది ఇస్తాం. ఎంత సెకండ్స్లో వరకు మాత్రం దాని ఏజ్, మనం ఏదైనా కుకీకి ఏజ్ అనేది సెట్ చేయాలి అన్నప్పుడు ఈ మెథడ్ యూజ్ చేస్తాం. ఈ ఆర్గ్యుమెంట్లో ఏం ఇస్తామంటే సెకండ్స్, ఎంత టైం వరకు కుకీ యొక్క వ్యాలిడిటీ ఉండాలి అనేది ఈ ఆర్గ్యుమెంట్లో రిప్రజెంట్ చేస్తాం. పబ్లిక్ స్ట్రింగ్ గెట్ నేమ్ రిటర్న్స్ ద నేమ్ ఆఫ్ ద కుకీ. ద నేమ్ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. మనం క్రియేట్ చేసిన కుకీ యొక్క నేమ్ రిటర్న్ చేసుకోవాలి అన్న తెలియాలి అంటే గెట్ నేమ్ అనేది ఇస్తాం. అలాగే దాని వాల్యూ కావాలి అంటే గెట్ వాల్యూ ఇస్తాం. నెక్స్ట్ వన్ పబ్లిక్ వాయిడ్ సెట్ నేమ్ స్ట్రింగ్ నేమ్ చేంజెస్ ద నేమ్ ఆఫ్ ద కుకీ, సెట్ వాల్యూ చేంజెస్ ద వాల్యూ ఆఫ్ ద కుకీ. వన్స్ మనం క్రియేట్ చేసిన కుకీ యొక్క నేమ్ని కానీ వాల్యూని కానీ సెట్ చేయాలి అంటే ఈ టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం. For adding a cookie or getting the value from the cookie, we need some methods provided by other interfaces. సో యాడ్ చేయడానికైనా గెట్ ద వాల్యూని గెట్టింగ్ చేసుకోవాలన్నా కానీ అదర్ మెథడ్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే పబ్లిక్ వాయిడ్ యాడ్ కుకీ సీకే. కుకీ అనేది ఇక్కడ క్లాసు, దాని యొక్క ఆబ్జెక్ట్. సో యాడ్ కుకీ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ కుకీ ఇన్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్. అలాగే పబ్లిక్ కుకీ ఎరే గెట్ కుకీస్
ఇట్ యూజ్డ్ టు రిటర్న్ ఆల్ ద కుకీస్ ఫ్రమ్ ద బ్రౌజర్లో ఏమేమి కుకీస్ ఉన్నాయో మొత్తం దాని యొక్క ఇన్ఫర్మేషన్, దాని యొక్క మొత్తం వాల్యూస్ కావాలి అన్నప్పుడు ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో శాంపిల్ కోడ్ ఫర్ క్రియేటింగ్ ద కుకీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కుకీ సీకే ఈక్వల్స్ టు న్యూ కుకీ ఆఫ్ యూజర్ అండ్ సోలో జైస్వాల్. సో ఈ క్రియేటింగ్ ఏ కుకీ ఆబ్జెక్ట్. సో కుకీ ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాము అంటే 2 ఆర్గ్యుమెంట్స్తో ఉన్న కుకీ అనే కన్స్ట్రక్టర్ని యూస్ చేస్తున్నాం. ఇది కుకీ యొక్క నేమ్, ఇది కుకీ యొక్క వాల్యూ. సో రెస్పాన్స్ డాట్ యాడ్ కుకీ ఆఫ్ సీకే. సో ఇంతకుముందు మనం ప్రీవియస్ దాంట్లో చూసినట్టు, సో కుకీ రెస్పాన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ద కుకీ ఇన్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్కి క్రియేట్ చేయాలన్నప్పుడు ఈ యాడ్ కుకీ అనే మెథడ్ యూస్ చేస్తాం కాబట్టి, సో ఇక్కడ మనం రెస్పాన్స్ డాట్ యాడ్ కుకీ ఆఫ్ సీకే ఇది ఇక్కడ యూస్ చేసిన ఆబ్జెక్ట్ని పారామీటర్గా తీసుకుని కుకీని యాడ్ చేస్తున్నాం. అలాగే టు డిలీట్ ఈ కుకీని డిలీట్ చేయాలి అన్నప్పుడు కుకీ సీకే ఈక్వల్స్ టు న్యూ కుకీ ఆఫ్ యూజర్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ వాల్యూ అనేది ఏమీ కూడా ఇవ్వట్లేదు, జస్ట్ కుకీ నేమ్ అనేది ఇస్తున్నాం. సీకే డాట్ సెట్ మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 0. సో ఇక్కడ సెట్ మ్యాక్సిమం ఏజ్ అనే మెథడ్ అనేది కుకీ యొక్క వ్యాలిడిటీని మెన్షన్ చేయడానికి యూస్ చేస్తాం. దానికి 0 అని ఇస్తున్నాం. 0 అంటే వాల్యూ ఈజ్ నథింగ్. రెస్పాన్స్ డాట్ యాడ్ కుకీ ఆఫ్ సీకే. సో ఈ క్రియేట్ చేసిన ఈ కుకీని రెస్పాన్స్ ఆబ్జెక్ట్కి యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ యాడ్ చేయడం వల్ల కుకీ అనేది డిలీట్ చేయడానికి యూజ్ అవుతుంది. టు గెట్ ద కుకీస్, బ్రౌజర్లో ఎన్ని కుకీస్ ఉన్నాయి ఆ కుకీస్ అన్నిటినీ మనం ప్రింట్ చేసుకోవాలి అన్నప్పుడు కుకీ సీకే ఆఫ్ ఎరే ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ కుకీస్. ఇక్కడ ఎరే అనేది ఎందుకు తీసుకున్నామంటే ఒక బ్రౌజర్లో నెంబర్ ఆఫ్ కుకీస్ అనేది ఉంటే ఆ కుకీస్ మొత్తం వాల్యూస్ ఎరేగా డిస్ప్లే అవడం కోసం ఇక్కడ ఎరే అనేది తీసుకున్నాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దెన్ సీకే డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్. సీకే ఈజ్ ద కుకీ ఆబ్జెక్ట్, దాని యొక్క లెంత్ ఎంత ఉంది అనే వరకు మనం ఇక్కడ వాల్యూ చెక్ చేయడానికి తీసుకున్నాం. సో ఇక్కడ మనకి సీకేఐ డాట్ గెట్ నేమ్, సీకేఐ డాట్ గెట్ వాల్యూ. ఫస్ట్ వాళ్ళు నేమ్ డిస్ప్లే అవుతుంది, వాల్యూ డిస్ప్లే అవుతుంది. నేము వాల్యూ అట్లా ఎన్ని కుకీస్ ఉన్నాయో బ్రౌజర్లో అవన్నీ కూడా ప్రింట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ కోడ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనం ఈ బ్రౌజర్లో నేమ్ అనే టెక్స్ట్ ఫీల్డ్ అనేది తీసుకున్నాం. దీంట్లో గో అనే బటన్ ఉంటుంది. ఈ గో అనే బటన్ అనేది సబ్మిట్ చేసినప్పుడు సర్వ్లెట్ 1 సర్వ్లెట్ 2 టైప్స్ ఆఫ్ సర్వ్లెట్స్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ సర్వ్లెట్లో జస్ట్ వెల్కమ్ యూజర్, ఇక్కడ ఏ యూజర్ అయితే ఇచ్చామో ఆ యూజర్ని తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ సర్వ్లెట్ 2లో ఏం చేస్తామంటే ఈ యూజర్ నేమ్తో హెలో యూజర్ అని ఒక మెథడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీనికి మనం కోడ్ ఎలా డిస్ప్లే చేస్తాము అంటే ఫస్ట్ వన్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్ ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాం, ఫామ్స్ ఇక్కడ నేమ్ అనేది తీసుకున్నాం, అలాగే సబ్మిట్ బటన్ తీసుకున్నాం. దీనికి టెక్స్ట్ అనే టైప్ తీసుకోవాలి. సో ఫామ్ యాక్షన్ ఈక్వల్స్ టు సర్వ్లెట్ 1 మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్. సో ఫామ్ అనే దాన్ని దేనికి డిస్ప్లే చేస్తున్నాం, ఇక్కడ సర్వ్లెట్ 1కి పంపిస్తున్నాం కాబట్టి సర్వ్లెట్ 1 మెథడ్ అనేది పోస్ట్ అనే మెథడ్. ఫస్ట్ వన్ నేమ్ అనేది తీసుకున్నాం, ఇక్కడ లేబుల్ ఇన్పుట్ టైప్ దాని యొక్క టైప్ టెక్స్ట్, నేమ్ వచ్చేసరికి యూజర్ నేమ్ అనేది టైప్ చేయాలి కాబట్టి నేమ్ యూజర్ నేమ్. అలాగే సబ్మిట్ బటన్ అనేది ఇస్తున్నాం, సబ్మిట్ బటన్కి వాల్యూ ఇక్కడ గో అనేది ఇచ్చాం. సో దిస్ ఇస్ ద ఫామ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ సర్వ్లెట్ డాట్ జావా. సో ఇక్కడ మనకి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్, అలాగే సర్వ్లెట్ డాట్ స్టార్, సర్వ్లెట్ డాట్ హెచ్టిటిపి డాట్ స్టార్. ఫస్ట్ సర్వ్లెట్ అనేది తీసుకున్నాం, ఇందులో డూ పోస్ట్ అనే మెథడ్ తీసుకున్నాం. డూ పోస్ట్ మెథడ్ ఇంతకుముందు క్లాసెస్లో చూసాము. హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్, హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్. సో రెస్పాన్స్ డాట్ సెట్ కంటెంట్ టెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఉంటుంది. అలాగే గెట్ రైటర్ అనేది వాల్యూస్ని రీడ్ చేసుకొని గెట్ రైటర్ అనే క్లాస్. సో ఇక్కడ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ యొక్క వాల్యూని తీసుకుంటుంది. అవుట్ డాట్ ప్రింట్ వెల్కమ్ ప్లస్ ఎన్ అనే దాంట్లో ఏముంటుంది యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్ అనేది ఎక్కడ నుండి ఇస్తాము అని అంటే మనం ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చాం హెచ్టిఎంఎల్ ఫైల్లో. సో ఆ యూజర్ నేమ్ అనేది ప్రింట్ చేస్తుంది, వెల్కమ్ యూజర్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇది ఇస్ ద యాక్షన్ కోడ్ ఫర్ ద సర్వ్లెట్. సెకండ్ సర్వ్లెట్లో ఏమి ఇస్తామంటే సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి ఏంటి అని అంటే బ్రౌజర్ ఎన్ని కుకీస్ ఉన్నాయో మొత్తం డిస్ప్లే కావాలి కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది యూస్ చేసాం, ఇంతకుముందు చూసిన కోడ్. సో ప్రతి బ్రౌజర్లో ఎన్ని కుకీస్ ఉన్నాయో ఆ కుకీస్ అన్నీ కూడా డిస్ప్లే అవడానికి ఈ స్టేట్మెంట్ ఉంటుంది, మిగతాదంతా కూడా సేమ్. సో ఇప్పుడు ఇక్కడ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే దాంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ సర్వ్లెట్ 1 అనేది ఉంది, ఫస్ట్ సర్వ్లెట్ అని ఇచ్చాం, సర్వ్లెట్ మ్యాపింగ్ కోడ్ ఇచ్చాం. అలాగే నెక్స్ట్ వన్ సెకండ్ సర్వ్లెట్ 2 టైప్స్ ఆఫ్ సర్వ్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఏంటంటే ఫస్ట్ సర్వ్లెట్కి, ఇది సెకండ్ సర్వ్లెట్కి. సో S2 అనేది ఇచ్చాము, ఇక్కడ సెకండ్ సర్వ్లెట్ క్లాస్ నేము, ఇక్కడ మళ్ళీ సర్వ్లెట్ URL ప్యాటర్న్ ఇచ్చాం. సో మ్యాపింగ్ కోసం ఇచ్చాం. సో 2 సర్వ్లెట్స్కి వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్లో క్రియేట్ చేసాం. సో ఈ విధంగా మనకు కోడింగ్ అనేది ఇస్తే మనకు అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందంటే
ఈ ఫామ్లో డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ బ్రౌజర్లో నేమ్ అనేది ఇస్తాం, గో అని ఇస్తే మనకి సెకండ్ విండోలో అవుట్పుట్ వెల్కమ్ యూజర్ గో అని వస్తుంది. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే హలో యూజర్ అనేది వస్తుంది. సో ఇలా మనం కుకీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లిక్ చేస్తే సో ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైంలో మళ్ళీ మనం నెక్స్ట్ టైం విండో అవుట్పుట్ రన్ చేసినప్పుడు మళ్ళీ వేరే నేమ్ అనేది డిస్ప్లే చేసి గో అన్నప్పుడు ఇక్కడ వెల్కమ్ యూజర్ అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ 2 నేమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, 2 నెంబర్ ఆఫ్ యూజర్స్. అలా ఎన్నిసార్లు మనం ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేస్తామో అన్ని టైమ్స్ ఇక్కడ ఈ విండోలో థర్డ్ విండోలో మనకి నేమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ కుకీస్. థ్యాంక్ యూ.